క్రీస్తులో ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 23-24 వచనాల్లో ఒక మాటలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఏమని అంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీ కాయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన ప్రార్థన! ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు అంటే భక్తుడైన దావీదు దేవునికి చెప్తున్నాడు. ఏమని అంటే, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా జీవితంలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే లేవు. నన్ను పరిశోధించు, పరీక్షించు, నీ కాయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో, అది నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు అంటున్నాడండి. ఈరోజు మనం కూడా ఇట్టి ప్రార్థన మనం దేవునికి చేసేవారిగా ఉండాలి. క్రైస్తవులమైనప్పటికీ దేవుని కృప ద్వారా రక్షింపబడినప్పటికీ మన జీవితంలో కూడా కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. తెలియకుండానే మనం కొన్నిసార్లు తప్పిదాలు చేస్తూ ఉంటాం, దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం కూడా చేయాల్సిన కార్యం ఏంటి అంటే, దావీదు భక్తుని వల్ల ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకోవాలి, దేవుని యొద్ద సరి చేసుకోవాలి. దేవా ఈరోజు నీకు ఆయాసకరమైన మార్గం నేను ఏదో నడిచి ఉంటాను, నీకు ఆయాసకరమైనది ఏదో చేసి ఉంటాను. దేవ ఒక్కసారి నన్ను చూడయ్యా, నన్ను పరిశోధించయ్యా, నన్ను పరీక్షించయ్యా. నీవు చూచినప్పుడు నేను నీ దృష్టికి ఇష్టంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి, నిత్య మార్గమున నన్ను నడిపించయ్యా అని మనం కూడా ప్రభువుని అడిగేవారిగా ఉండాలండి. ఈరోజు చాలామంది పరీక్షించుకునే విషయంలో చాలా వెనకబాటు కలిగి ఉంటున్నారు. పరీక్షించుకోవడం అంటే ఇష్టం ఉండదు. నువ్వు పరీక్షించుకోవాలి. ప్రతిరోజు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు మన జీవితం కరెక్ట్గా ఉందా, దేవునికి ఇష్టంగా నడుస్తున్నామా, దేవునికి విరుద్ధమైన మార్గం ఏదైనా చేశామా, విరుద్ధమైన పనులు ఏమైనా చేశామా అని ప్రతిరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే అలా పరీక్షించుకొని నడుస్తామో అప్పుడు దావీదు వలె దేవుని దృష్టికి మనం కూడా ఇష్టలుగా జీవించగలుగుతాం. దేవుని ఇష్టానుసారమైన హృదయం కలిగి బ్రతకగలుగుతాం. నిత్య మార్గం అంటే నిత్య రాజ్యంలోకి నడవగలుగుతాం అన్న విషయాన్ని గమనించి దేవుని యొద్ద పరీక్షించుకుందాం. సరైన మార్గంలో దేవుని సహాయంతో నడుద్దాం. తద్వారా దేవుడిచ్చు నిత్య రాజ్యాన్ని పొందుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమెన్.